దక్షిణ కొరియాలో మంత్రి నారా లోకేష్ మూడో రోజు టూర్ కొనసాగుతుంది. నిన్న పలువురు పెట్టుబడిదారులతో సమావేశమైన లోకేష్ 5 ఏళ్లలో యువతకు 20 లక్షల ఉద్యోగాల కల్పనే తమ ప్రభుత్వ లక్ష్యమని చెప్పారు. ఏపీలో పెట్టుబడులకు ఉన్న అవకాశాలు, ప్రభుత్వం కల్పిస్తున్న సౌకర్యాలు వారికి వివరించారు. భారీ పెట్టుబడులతో రావాలి అని ఆహ్వానించారు. ఇప్పటికే వచ్చిన పెట్టుబడులు కార్యరూపం దాల్చేందుకు ఆయా కంపెనీల ప్రతినిధులతో సంప్రదింపులు జరిపారు. ప్లాంట్లను విస్తరించేందుకు చర్చించారు. అలాగే కొరియన్ స్టార్టప్ ఫౌండర్ల రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొన్నారు. రాష్ట్ర ఆవిష్కరణల వెన్నెముక రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ ద్వారా వన్ ఫ్యామిలీ వన్ ఎంటర్ప్రెన్యూర్ నినాదంతో 5 ఏళ్లలో 20,000 స్టార్టప్లు ఏర్పాటు చేయడం లక్ష్యంగా పెట్టుకున్నామని తెలియజేశారు. టాటా, ఎల్ఎన్టీ, జేఎస్డబ్ల్యూ, అదానీ, గ్రీన్కో, జేఎంఆర్ వంటి ప్రఖ్యాత సంస్థల సహకారంతో ఆర్టీఐహెచ్లను ప్రపంచ స్థాయి వినూత్న ఆవిష్కరణల రూపకల్పన కేంద్రాలుగా తీర్చిదిద్దుతామని లోకేష్ అన్నారు. ఆర్టీఐహెచ్ ఫుల్ ఫైల్ సైకిల్ ప్రోగ్రామ్, స్పార్క్, క్యాటలిస్ట్, వెలాసిటీ ల్యాబ్లలో పాల్పంచుకోవాలని కొరియన్ స్టార్టప్లను ఆహ్వానించారు. ఈ వేదిక ద్వారా ఇప్పటికే 2,500కు పైగా స్టార్టప్లకు 5,200కు పైగా పారిశ్రామికవేత్తలకు సహకారం అందించినట్లు చెప్పారు. ఏపీ ఇన్నోవేషన్ స్టార్టప్ పాలసీలో భాగంగా అందిస్తున్న ఆర్థిక ప్రోత్సాహకాలను ఈ సందర్భంగా లోకేష్ వివరించారు. ప్రఖ్యాత పారదర్శక సంస్థ షూ ఆల్స్ చైర్మన్ లీ చియాంగ్ గెన్తో లోకేష్ భేటీ అయ్యారు. 300 కోట్లతో ఏర్పాటు కానున్న ఈ యూనిట్ ద్వారా సుమారు 3,000 మందికి ఉపాధి లభిస్తుంది అని ఎంఓయూ సందర్భంగా షూ ఆల్స్ సంస్థ వెల్లడించింది. ఏపీలో మరో భారీ సోలార్ ప్రాజెక్టు ఏర్పాటవుతుంది. ఎన్టీపీసీ అనుబంధ సంస్థ ఎన్టీపీసీ రెన్యూవబుల్ ఎనర్జీ లిమిటెడ్ దీన్ని అనంతపురం జిల్లాలో నెలకొల్పుతుంది. 1,200 మెగావాట్ల సామర్థ్యంతో డి హీరేలాల్ మండలం కనేకల్, రాయదుర్గం గ్రామాల పరిధిలో ఈ ప్రాజెక్టు స్థాపనకు అనుమతిస్తూ కూటమి ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ప్రాజెక్టు దేశంలో ఎన్టీపీసీ నిర్మించే 4వ భారీ ప్రాజెక్టు. ఇప్పటికే రాజస్థాన్, గుజరాత్, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో 4,262 మెగావాట్ల సామర్థ్యం కలిగిన సోలార్ ప్రాజెక్టులను ఏర్పాటు చేసింది. ఈ 3 రాష్ట్రాలతో పాటు ఉత్తరప్రదేశ్లో కూడా 8,087 మెగావాట్ల సామర్థ్యం కలిగిన మరికొన్ని సోలార్ ప్రాజెక్టులు నిర్మాణ దశలో ఉన్నాయి. రాష్ట్రంలో అనంతపురం, విశాఖపట్నం జిల్లాలో ఎన్టీపీసీ ఆధ్వర్యంలో సోలార్ ప్రాజెక్టులు నడుస్తున్నాయి. విశాఖపట్నంలో సింహాద్రి థర్మల్ పవర్ స్టేషన్ రిజర్వాయర్ పై 25 మెగావాట్ల సామర్థ్యంతో తేలియాడే సోలార్ ప్లాంట్ను విజయవంతంగా పూర్తి చేసి వినియోగంలోకి తెచ్చింది. వీటితో పాటు కర్నూలులో 900 మెగావాట్ల భారీ గ్రిడ్ కనెక్టెడ్ సోలార్ ప్రాజెక్టును నిర్మించనుంది. విశాఖపట్నం జిల్లా పూడిమడకలో సుమారు 1,200 ఎకరాల్లో గ్రీన్ హైడ్రోజన్ హబ్ ను ఏర్పాటు చేస్తోంది. దీనికోసం సుమారు 7 గిగావాట్ల పునరుత్పాదక ఇంధనాన్ని ఈ ప్రాజెక్టుకు అనుసంధానం చేయనున్నారు. ఏపీ గ్రీన్ ఎనర్జీ పాలసీలో భాగంగా తాజాగా 32 టన్స్ పరేడ్ సామర్థ్యం కలిగిన 2 కంప్రెస్డ్ బయోగ్యాస్ ప్లాంట్లకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. గాదె సాయి కృష్ణ అదృశ్యం కేసులో ప్రధాన నిందితుడు సిఐ నాగరాజును పోలీసులు కస్టడీకి అప్పగిస్తూ విజయవాడ కోర్టు విధించిన షరతులు సిట్ దర్యాప్తునకు ఆటంకం కలిగించేలా ఉన్నాయని పబ్లిక్ ప్రాసిక్యూటర్ మెండా లక్ష్మీనారాయణ హైకోర్టుకు నివేదించారు. ఆ షరతులను పరిశీలిస్తే దర్యాప్తు ప్రక్రియను విజయవాడ కోర్టు మెజిస్ట్రేట్ పర్యవేక్షిస్తున్నట్లు కనిపిస్తోంది అన్నారు. కేసు విచారణ ప్రాథమిక దశలో ఉంది అని, ఈ సమయంలో దర్యాప్తు అధికారికి పూర్తి అధికారాలు ఉంటాయని, నిందితుడిని ఎక్కడ విచారించాలి అనే అధికారం పూర్తిగా దర్యాప్తు అధికారిదేనని ఇప్పటికే సుప్రీంకోర్టు స్పష్టం చేసింది అని నిన్నటి విచారణలో తెలియజేశారు. ఇందులో కోర్టులు జోక్యం చేసుకోవడానికి వీల్లేదని అన్నారు. నిందితుడి విచారణ సమయంలో వీడియో రికార్డింగ్ చేయడానికి అభ్యంతరం లేదని, అయితే ఆడియో రికార్డింగ్తో దర్యాప్తుపై ప్రభావం పడుతుంది అని తెలిపారు. బిఎన్ఎస్ఎస్ చట్ట నిబంధనల ప్రకారం కస్టడీ సమయంలో నిందితుడిని ప్రశ్నించే ప్రక్రియ మొత్తాన్ని ఆడియో, వీడియో రికార్డింగ్ చేయాల్సిన బాధ్యత దర్యాప్తు అధికారిపై ఉంది అని సిఐ నాగరాజు తరపు న్యాయవాది జిల్లా అజయ్ కుమార్, నాగరాజుకు ప్రాణహాని పొంచి ఉందని, ఈ నేపథ్యంలో అన్ని సౌకర్యాలు ఉన్న రాజమహేంద్రవరం కారాగారంలోనే నిందితుడిని విచారించాలని కోరారు. ఇరుపక్షాల వాదనలు ముగియడంతో ఇవాళ నిర్ణయం వెల్లడిస్తామని న్యాయమూర్తి జస్టిస్ కొంచెం మహేశ్వరరావు ప్రకటించారు. నిషిద్ధ భావాలకు బచ్చలకూరి జోసెఫ్ అలియాస్ ప్రశ్న రావణ్ బాసటగా నిలిచినట్లు రిమాండ్ రిపోర్టులో పోలీసులు తెలియజేశారు. మావోయిస్టు సిద్ధాంతాలను వ్యాప్తి చేస్తూ దేశ సమగ్రతను దెబ్బతీసే ప్రయత్నాలు చేసినట్లు పేర్కొన్నారు. సాయుధ తిరుగుబాటును ప్రోత్సహిస్తూ మావోయిస్టు నేత హిడ్మాను కీర్తిస్తూ వీడియోలు విడుదల చేశారు అంటూ యూట్యూబర్ ప్రశ్న రావణ్ పై ఉపా కింద గన్నవరం పోలీసులు కేసు పెట్టారు. కోర్టు 14 రోజుల రిమాండ్ విధించడంతో నిన్న ఆయన్ను నెల్లూరు సెంట్రల్ జైలుకు తరలించారు.
అయితే తమ కస్టడీలోకి విచారణకు రావణ్ ఏమాత్రం సహకరించలేదని రిమాండ్ రిపోర్టులో పోలీసులు పేర్కొన్నారు. ఇక రావణ్ యూట్యూబ్, ఇన్స్టా అకౌంట్లను పరిశీలించగా వాటి నిండా ప్రజల మధ్య కులమత విభేదాలు సృష్టించే విధంగా వ్యాఖ్యలు చేసిన వీడియోలు ఉన్నాయి. రాజ్యాంగబద్ధ పదవుల్లో ఉన్న ప్రజాప్రతినిధులు, అధికారులపై వాటిలో అత్యంత అసభ్యకరంగా వ్యాఖ్యలు ఉన్నాయి. 2025 నవంబర్ 25న ఎన్కౌంటర్లో మరణించిన మావోయిస్టు నేత హిడ్మాను పొగుడుతూ వీడియోను పోస్ట్ చేశారు. మరణించిన వారిని ఉద్దేశించి జోహార్ ప్రజాయుద్ధ వీరుల్లారా అని కీర్తించారు. వారు మరణించినా ప్రజాయుద్ధం కొనసాగుతుంది అని మాట్లాడారు. అంతేకాకుండా సనాతన ధర్మం, హిందూ దేవతలతో పాటు రామాయణం, మహాభారతం ఇతిహాసాలపై రావణ్ అవమానకరంగా మాట్లాడారు. టీచర్లు సర్దుబాటు ప్రక్రియ గందరగోళంగా మారింది. పాఠశాల విద్యాశాఖ ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం జరగకపోవడంతో ప్రక్రియ ఇంకా కొనసాగుతూనే ఉంది. సర్దుబాటుపై సర్వీసుల విభాగం ఆది నుంచి నిర్లక్ష్యం ధోరణితో ఉండడమే ఇందుకు కారణంగా విమర్శలు వినిపిస్తున్నాయి. ఏపీలో ప్రస్తుతం పనిచేస్తున్న పాఠశాలలో 7,129 మంది టీచర్లు మిగులుగా ఉన్నట్లు పాఠశాల విద్యాశాఖ తేల్చింది. ఇందులో సెకండరీ గ్రేడ్ టీచర్లు 4,140 మంది, స్కూల్ అసిస్టెంట్లు 2,989 మంది ఉన్నారు. వీరిని అవసరం ఉన్న పాఠశాలలు సర్దుబాటు చేయాల్సి ఉంది. ఇక తొలుత ప్రకటించిన షెడ్యూల్ను రద్దు చేసి మళ్లీ కొత్త షెడ్యూల్ ప్రకటించినా అది సక్రమంగా అమలు కావడం లేదు. కొత్త షెడ్యూల్ ప్రకారం 4వ తేదీనే ఎంఈఓ స్థాయిలో మండల స్థాయి కౌన్సిలింగ్ పూర్తి కావాలి. ఇక అప్పటికి మిగిలిన టీచర్లకు డివిజన్ స్థాయిలో డిప్యూటీ ఎడ్యుకేషనల్ ఆఫీసర్ ఇవాళ కౌన్సిలింగ్ నిర్వహించాలి. కానీ మండల స్థాయి కౌన్సిలింగ్ నిన్న సాయంత్రానికి కూడా చాలా జిల్లాల్లో ప్రారంభం కాలేదు. శనివారం, ఆదివారం కౌన్సిలింగ్ చేస్తారని టీచర్లు ఎదురు చూశారు. నిన్న ఉదయం నుంచి కౌన్సిలింగ్ కోసం ఎదురు చూడగా సాయంత్రానికి కూడా ప్రక్రియ ప్రారంభం కాలేదు. మరోవైపు పాఠశాల విద్యా సర్వీసుల విభాగం నుంచి కూడా ఎలాంటి స్పందన లేదు. తొలి నుంచి నిర్లక్ష్యం ధోరణే ప్రదర్శిస్తోంది. గతంలో సర్దుబాటు ప్రక్రియ తేదీలు టీచర్లకు తెలిసేలా ప్రకటనలు జారీ చేసేవారు. కానీ ఈసారి సర్దుబాటు ప్రక్రియను అధికారులు రహస్యంగా మార్చేశారు. అధికారులకు సకాలంలో సమాచారం అందకపోవడం వల్లే మత్స్యకారుల గాలింపు చర్యల్లో ఆలస్యం జరిగింది అనే వాదన వినిపిస్తుంది. ఈ నెల 1వ తేదీన సముద్రంలో చేపల వేటకు వెళ్లిన బోటు 4న గల్లంతైన విషయం ఆ రోజు మధ్యాహ్నమే స్థానిక మత్స్యకార నాయకులకు తెలిసిందే. అయినా దాని గురించి అధికారులకు సమాచారం ఇవ్వలేదు. అందుకే అధికారులు తక్షణమే గాలింపు చర్యలు చేపట్టలేకపోయారని సమాచారం. వేటకు వెళ్లిన మత్స్యకారులు అనుకోకుండా ఏదైనా ప్రమాదం జరిగితే సమీపంలో ఉన్న బోట్లకు VHS సెట్ల ద్వారా సమాచారం అందిస్తారు, సాయం కోరతారు. ఆ సమాచారం అందుకున్న ఇతర బోట్లలోని మత్స్యకారులు ఆ విషయం తమ నాయకులు, మత్స్యశాఖ అధికారులకు చెప్తారు. ఇక అయితే శనివారం మధ్యాహ్నం బోటు గల్లంతైన విషయం స్థానిక నాయకుడు ఒకరికి వెంటనే తెలిసినా ఆ సంగతి అధికారులకు చెప్పకుండా బాధిత కుటుంబ సభ్యులకు ఫోన్లు చేసి ఆధార్ కార్డులు, ఫోటోలు పంపండి, పేపర్లు, టీవీలకు ఇవ్వాలని హడావిడి చేయడంలో నిమగ్నమయ్యారు. ఈ క్రమంలో చీకటి పడిపోయింది. రాత్రి 10 గంటల తర్వాత మీడియాలో కొందరికి సమాచారం ఇచ్చారు. ఆ తర్వాతే ఈ విషయం అధికారులకు తెలిసింది. అప్పటికే రాత్రి అయిపోవడంతో వెంటనే గాలింపు చర్యలు చేపట్టడానికి అవకాశం లేక ఆదివారం ఉదయం సహాయక చర్యలు మొదలుపెట్టారు. అదే సమాచారం శనివారం సాయంత్రమే అంది ఉంటే వారిని రక్షించేందుకు అవకాశం ఉండేదని అధికార వర్గాలు తెలియజేస్తున్నాయి. కాకినాడ జిల్లా తుని మండలం CH అగ్రహారంలో అదృశ్యమైన చిన్నారి జ్ఞానేశ్వరి కేసులో మరో కొత్త పరిణామం వెలుగులోకి వచ్చింది. చిన్నారి కనిపించకుండా పోయిన రోజు సీసీ కెమెరాలో నమోదైన కియా కారు ఇటీవల కూడా అదే ప్రాంతంలో అనుమానాస్పదంగా తిరుగుతోంది. కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. ఇటీవల నర్సీపట్నం సమీపంలో ఈ కారు చిన్నారి బంధువైన తాతయ్యను ఢీకొట్టింది అని వారు చెబుతున్నారు. ఇక ఈ ఘటనతో మరిన్ని అనుమానాలు వ్యక్తమవుతున్నాయని, జ్ఞానేశ్వరి అదృశ్యం కేసుతో ఈ కారు, అందులోని వ్యక్తులకు ఏమైనా సంబంధం ఉందా అనే కోణంలో సమగ్ర దర్యాప్తు చేపట్టాలని కుటుంబ సభ్యులు, గ్రామస్తులు పోలీసులను కోరుతున్నారు. రాజమహేంద్రవరంలో గోదావరి నీటి కలుషితం ఆగట్లేదు. ఏపీ జీవనాడికి కాలుష్యం కాటు తప్పడం లేదు. నీటిని కలుషితం చేయడంలో పేపర్ మిల్లు, నల్లా ఛానల్దే ప్రధాన పాత్ర. ఇక పేపర్ మిల్లు కలుషితం చేసిన తర్వాత నల్లా ఛానల్ మరింత దారుణంగా నదీ జలాలను మార్చేస్తోంది. రాత్రి వేళల్లో వ్యర్థాలతో పాటు మురుగునీటిని గుట్టుచప్పుడు కాకుండా నదిలోకి వదిలేస్తున్నారు. ఆ మురుగునీరు కలిసే చోట పరిసర తీరంలో పెద్ద ఎత్తున వ్యర్థాలు పేరుకుపోతున్నాయి. దీంతో నల్లా ఛానల్ ఎగువన ఉన్న కోటిలింగాల ఘాట్ నుంచి దిగువన పుష్కర, మార్కండేయ తదితర ఘాట్లలో నీరు దుర్వాసన వస్తోంది. ఈ నిర్లక్ష్యంపై రాజమండ్రి మున్సిపల్ కార్పొరేషన్కి నోటీసులు జారీ చేయాలని ఇటీవల డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆదేశించిన తర్వాత కూడా మురుగు వ్యర్థాలతో నదీ జలాలను కలుషితం చేయడం ఏమాత్రమూ తగ్గలేదు. శుద్ధి చేయని మురుగునీటిని ధవళేశ్వరం సాయిబాబా గుడి దిగువన గోదావరిలో కలిపేస్తున్నారు. మురుగునీరు కలవడం వల్ల గోదావరి పూర్తిగా రంగు మారిపోతుంది. కాలుష్యం వల్ల నీటిలో ఆక్సిజన్ శాతం తగ్గిపోయి జలచరాలు మృత్యువాత పడుతున్నాయి. ఇటీవల పవన్ కళ్యాణ్ చేయించిన నీటి పరీక్షల్లో బయటపడిన ఫలితాలు దిగ్భ్రాంతి కలిగించేవిగా ఉన్నాయి.
ఇక ఇక్కడి గోదావరి నీరు స్నానాలు చేయడానికి, గృహ అవసరాలకు అసలు పనికిరావని, ఈ నీటి వల్ల కలరా, టైఫాయిడ్, విరేచనాలు, చర్మ వ్యాధులు వచ్చే అవకాశం ఉందని ఆ ల్యాబ్ రిపోర్టులు తేల్చేశాయి. ఏపీఎస్ ఆర్టీసీ ఉద్యోగ కార్మిక సంఘాల జేఏసీతో అధికారులు జరిపిన చర్చలు విఫలమయ్యాయి. ఏపీలో ప్రైవేటు ఎలక్ట్రిక్ బస్సులు వద్దని, ఆర్టీసీ సొంతంగా కొనుగోలు చేయాలని జేఏసీ నేతలు డిమాండ్ చేశారు. అదేవిధంగా ప్రైవేటు ఆపరేటర్లను అనుమతించరాదని కూడా పేర్కొన్నారు. ఎలక్ట్రిక్ బస్సుల నిర్వహణ ఆర్టీసీ సిబ్బందితోనే జరగాలి అన్నారు. అదే సమయంలో ఖాళీలను భర్తీ చేయాలని కోరారు. బస్సులు ఎవరు నడిపినా అజమాయిషీ మాత్రం ఆర్టీసీ యాజమాన్యం పరిధిలోనే ఉంటుందని, ప్రజా రవాణా సంస్థను ప్రైవేటు పరం చేస్తారు అనేది అపోహ మాత్రమేనని, డిమాండ్లను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్తామని ఆర్టీసీ యాజమాన్యం తరపున చర్చలకు హాజరైన అధికారులు పేర్కొన్నారు. జేఏసీ తరపున పలిశెట్టి దామోదరరావు, వై శ్రీనివాసరావు, రమణారెడ్డి, నరసయ్య, సుందరయ్య, శేషగిరి, జిలానీ అధికారులతో చర్చల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా జేఏసీ నేతలు 30 డిమాండ్లను యాజమాన్యం ముందు ఉంచారు. యాజమాన్యం పరిధిలో ఉన్న వాటిని పరిశీలించి సాధ్యమైనవి పరిష్కరించేందుకు కృషి చేస్తామని ఈడీలు హామీ ఇచ్చారు. ఇక విద్యుత్ బస్సుల కొనుగోలు, ఇతర అంశాలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్తామని స్పష్టం చేశారు. 116 ఏళ్ల వృద్ధ భక్తురాలు నవనీతమ్మ వీఐపీ బ్రేక్ దర్శనంలో శ్రీవారిని దర్శించుకున్నారు. ఆమెతో పాటు కుటుంబ సభ్యులకు టీటీడీ ప్రత్యేక దర్శనం కల్పించింది. ఇటీవల నవనీతమ్మ కాలినడకన తిరుమలకు వెళ్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. సీఎం చంద్రబాబు కూడా తన ఎక్స్ ఖాతాలో ఆ వీడియోను పోస్ట్ చేసి కొనియాడారు. ఇక ఆ వృద్ధురాలి వివరాలు తెలియజేయాలని టీటీడీ సామాజిక మాధ్యమాల ద్వారా కోరింది. ఎట్టకేలకు విజిలెన్స్ అధికారులు ఆమె చెన్నైకి చెందిన నవనీతమ్మగా గుర్తించారు. చైర్మన్ ఆదేశాల మేరకు చైర్మన్ కోటాలోనే నవనీతమ్మతో పాటు ఆమె కుటుంబ సభ్యులకు సోమవారం వీఐపీ బ్రేక్ దర్శనం కల్పించారు. ఇక చైర్మన్ కార్యాలయ సిబ్బంది దగ్గరుండి నవనీతమ్మను బయోమెట్రిక్ నుంచి ఆలయంలోకి తీసుకువెళ్లి స్వామి దర్శనం చేయించారు. ఇక అనంతరం రంగనాయక మండపంలో వేద పండితులు ఆశీర్వచనం అందించగా టీటీడీ ఈవో రవిచంద్ర ఎమకు లడ్డూ ప్రసాదాలు అందజేసి కాళ్లకు నమస్కరించారు. ఇక నడిచి వచ్చిన ఆ అవ్వను చూసి ఎవరో వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారని, అది వైరల్గా మారి టీటీడీకి చేరింది అని నవనీతమ్మ మనవడు దిగ్భ్రాంతి తెలియజేశారు. హైదరాబాద్ కోర్ అర్బన్ రీజియన్లో అత్యంత కీలకమైన పాలనా వ్యవస్థకు ప్రభుత్వం రూపకల్పన చేసింది. క్యూర్ అపెక్స్ గవర్నెన్స్ కౌన్సిల్ ఎగ్జిక్యూటివ్ కమిటీల ఏర్పాటుకు నిర్ణయించింది. ఈ మేరకు క్యూర్ బిల్లులో వీటికి సంబంధించిన వివరాలు వెల్లడించింది. దీని ప్రకారం ఈ 2 కమిటీలు భవిష్యత్తులో హైదరాబాద్ మహానగర అభివృద్ధి, మౌలిక సదుపాయాలు, ట్రాఫిక్, విపత్తుల నిర్వహణ, విద్యుత్, తాగునీరు, రవాణా, మున్సిపల్ సేవలు వంటి కీలక రంగాలపై ఉమ్మడి నిర్ణయాలు తీసుకునే అత్యున్నత వేదికలుగా పనిచేస్తాయి. ఇక క్యూర్ అపెక్స్ గవర్నెన్స్ కౌన్సిల్ కు ముఖ్యమంత్రి చైర్మన్ గా, మున్సిపల్ పరిపాలన, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి సభ్యుడిగా, అదే శాఖ ముఖ్య కార్యదర్శి కన్వీనర్ గా వ్యవహరిస్తారు. అవసరాన్ని బట్టి సంబంధిత శాఖల మంత్రులను ప్రత్యేక సభ్యులుగా ఆహ్వానించే అధికారం చైర్మన్ కు ఉంటుంది. ఇక క్యూర్ పరిధిలో సమగ్ర పట్టణ పాలనకు సంబంధించిన విజన్, విధానాలు, ప్రాధాన్యతలను నిర్ణయించే బాధ్యత అపెక్స్ గవర్నెన్స్ కౌన్సిల్ కు అప్పగించారు. కోర్ అర్బన్ రీజియన్ అభివృద్ధికి దీర్ఘకాలిక దిశానిర్దేశం ఇవ్వడం, సమగ్ర పట్టణ పాలనకు అవసరమైన విధానాలు, ప్రణాళికలు, కార్యాచరణలకు ఆమోదం తెలపడం, వివిధ శాఖల పథకాలు, పెట్టుబడులు, అభివృద్ధి కార్యక్రమాల మధ్య సమన్వయం తీసుకురావడం, సమర్థవంతమైన పట్టణ పాలనకు అవసరమైన ఇతర నిర్ణయాలు తీసుకోవడం వంటి బాధ్యతలు నిర్వహించనుంది. విద్వేష ప్రసంగాలు, నేరాల బిల్లుపై చర్చించి నివేదిక ఇచ్చేందుకు అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ శాసనసభ కమిటీని ఏర్పాటు చేశారు. ఈ కమిటీకి రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ చైర్మన్ గా ఉంటారు. మరో 12 మంది సభ్యులను కూడా నియమించారు. ఈ కమిటీలో సభ్యులుగా ఎమ్మెల్యేలు బాలు నాయక్, తోట లక్ష్మీకాంతారావు, జి మధుసూదన్ రెడ్డి, కవ్వంపల్లి సత్యనారాయణ, కూచుకుళ్ల రాజేష్ రెడ్డి, మామిడాల యశస్విని, దానం నాగేందర్తో పాటు పలువురు ఉంటారు. ఈ బిల్లును గత మార్చిలో జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో సభలో ప్రవేశపెట్టారు. దీనిపై చర్చ జరిగింది. అయితే బిల్లుపై లోతుగా చర్చించి సిఫార్సులు చేసేందుకు సెలెక్ట్ కమిటీని వేయాలని అప్పుడు నిర్ణయించారు. తాజాగా కమిటీని ఏర్పాటు చేశారు. ఈ కమిటీ నివేదిక అందించిన తర్వాత మళ్లీ శాసనసభలో బిల్లుపై చర్చించి ఆమోదిస్తారు. శాసనసభ సంక్షేమం, ఇతర అంశాలకు సంబంధించి అసెంబ్లీ, మండలి సభ్యులతో కూడిన 9 సంయుక్త కమిటీలతో పాటు శాసనసభకు చెందిన 5, మండలికి చెందిన 6 కమిటీలను సభాపతి ఏర్పాటు చేశారు. భారత్ దిగువన మధ్యాదాయ దేశమే అయినప్పటికీ తెలంగాణతో పాటు మరో 4 రాష్ట్రాలు ఎగువ మధ్యాదాయ స్థాయిని దాటిన సంపన్న రాష్ట్రాలని ప్రపంచ బ్యాంకు వెల్లడించింది. భారత్ తలసరి ఆదాయం $2,760 కాగా తెలంగాణలో అది $5,407 అని తెలిపింది. ఎగువ మధ్యాదాయ ఆర్థిక వ్యవస్థకు సంకేతంగా ప్రపంచ బ్యాంకు $4,636 తలసరి ఆదాయాన్ని సగటు ప్రమాణంగా నిర్ణయించగా దీనిని దేశంలో 5 రాష్ట్రాలు దాటాయి.
వాటిలో ఢిల్లీ, కర్ణాటక, తెలంగాణ, తమిళనాడు, గుజరాత్ ఉన్నాయి. వివిధ దేశాల ఆర్థిక స్థాయిలను వెల్లడిస్తూ ప్రపంచ బ్యాంకు ఒక నివేదికను విడుదల చేసింది. దీని ప్రకారం శ్రీలంక, వియత్నాం, ఫిలిప్పీన్స్ దేశాలు అధికాదాయ దేశాల విభాగంలో చేరాయి. ఇక భారత్ దిగున మధ్యాదాయ దేశంగా ఉంది. 1994లో ప్రపంచ బ్యాంకు మధ్యాదాయ ఆర్థిక వ్యవస్థల జాబితాలు భారత్లోని ఏ రాష్ట్రానికి చోటు దక్కలేదు. కానీ 3 దశాబ్దాల అనంతరం ఈ పరిస్థితి మారిపోయింది. పలు రాష్ట్రాలు ఆర్థికంగా పురోగమించి మధ్యాదాయ స్థాయిని చేరుకున్నాయి. కేసీఆర్ హయాంలో ధరణి తీసుకువచ్చినప్పుడు రెవెన్యూ రికార్డుల ఆన్లైన్ నిర్వహణ వ్యవస్థ పక్కాగా ఉంటుంది. భూమి యజమాని వచ్చి వేలిముద్ర వేస్తేనే రికార్డు మారుతుందని ముఖ్యమంత్రి అనుకున్నా దాంట్లో ఎంట్రీలను మార్చలేడని ఆయన స్వయంగా ప్రకటించారు. సామాన్యులకు నిజంగానే అది దుర్భేద్యమైన వ్యవస్థగా పనిచేస్తుంది. అందులో ప్రతి నిబంధన పాటించాల్సిందే. అప్పుడే మన పేరు, భూ విస్తీర్ణం పక్కాగా ఆన్లైన్లో ఎక్కాయి. అదే సమయంలో రాజకీయ నాయకులకు, రియల్ ఎస్టేట్ సంస్థలకు మాత్రం ఎలా అంటే అలా అడ్డగోలుగా రికార్డులు మార్చే గోల్మాల్ వ్యవస్థగా మార్చేసింది. ఇటీవల తప్పుడు చలాన్లతో భూముల రిజిస్ట్రేషన్ వ్యవహారం బట్టబయలు అయినప్పుడు రాష్ట్ర ప్రభుత్వం మొత్తం బాగోతాన్ని బయటకు తీయాలని కేరళ సెక్యూరిటీ ఆడిట్ అండ్ అజ్యూరెన్స్ సెంటర్ అనే ఆడిట్ సంస్థకు బాధ్యతలు అప్పగించింది. ఆ సంస్థ తాజాగా ఇచ్చిన నివేదిక ధరణి మేడిపండు చందాన్ని బయటపెట్టింది. అది పరిశీలించి 8 లక్షల ధరణి లావాదేవీలో 22,000 లావాదేవీలు సాంకేతికంగా అనుమానాస్పదంగా ఉన్నాయని తేల్చింది. దాదాపు 2 నుంచి 3% లావాదేవీలు తేడాగా ఉన్నాయి అన్నమాట. అందులో ప్రధానమైనది భూమి యజమాని లేకుండానే అతని ఆధార్, వేలిముద్ర, ఓటీపీతో పని లేకుండా రిజిస్ట్రేషన్లు జరిగిపోయాయి. ఎక్కడో అమెరికాలో వేరే రాష్ట్రంలో ఉన్న భూమి యజమాని తెలియకుండానే ఆధార్, వేలిముద్ర, ఓటీపీ ప్రాసెస్ను అంతా బైపాస్ చేసే సాఫ్ట్వేర్ను ఉపయోగించి రిజిస్ట్రేషన్లు చేసేశారు. ఇందుకోసం ధరణిలో పనిచేసిన మానేసిన టెక్నీషియన్లు, డేటా ఎంట్రీ ఆపరేటర్లు ఐడి, పాస్పోర్ట్లను యాక్టివ్గా ఉంచుతూ పనికి కానిచ్చేశారు. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో డీఎస్పీ భీమ్రెడ్డిని ఏసీబీ అధికారులు అరెస్ట్ చేశారు. భీమ్రెడ్డి ఆదాయానికి మించిన ఆస్తులు కలిగి ఉన్నారు అనే సమాచారంతో 4 రోజుల క్రితం ఏసీబీ ప్రత్యేక బృందాలు ఆయన నివాసంతో పాటు బినామీల ఇల్లు, కార్యాలయాల్లో సోదాలు నిర్వహించాయి. సోదాల్లో బయటపడ్డ బంగారం, నగదు, ఆస్తుల విలువ 300 కోట్ల వరకు ఉంటుందని ఏసీబీ అధికారులు అంచనా వేశారు. సోదాల సమయంలో అస్వస్థతకు గురైన భీమ్రెడ్డి ఆసుపత్రిలో చేరారు. డిశ్చార్జ్ అయిన వెంటనే ఏసీబీ అధికారులు భీమ్రెడ్డిని అరెస్ట్ చేశారు. ఏసీబీ సోదాలు, అస్వస్థత, ఆసుపత్రిలో చేరిక, భీమ్రెడ్డికి ఉన్న నెట్వర్క్ నేపథ్యంలో ఆయన అరెస్టుపై రకరకాల ఊహాగానాలు చెలరేగాయి. ఎట్టకేలకు ఏసీబీ అధికారులు అతన్ని అరెస్ట్ చేసినట్లు నిన్న అధికారికంగా ప్రకటించారు. బినామీలు, ఆస్తుల గుట్టు రాబట్టేందుకు కస్టడీకి తీసుకుని విచారించేందుకు ఏసీబీ అధికారులు రంగం సిద్ధం చేశారు. పోలీస్ శాఖలో కానిస్టేబుల్గా ఉద్యోగ ప్రస్థానం ప్రారంభించి డీఎస్పీ స్థాయికి చేరుకున్న భీమ్రెడ్డి సర్వీస్ మొత్తం కీలక స్థానాల్లోనే కొనసాగారు. పోలీస్ శాఖలో హోంగార్డులు మొదలు ఐపీఎస్ ఉన్నతాధికారుల వరకు కలిసి లావాదేవీలు నేర్పినట్లు ఆరోపణలు ఉన్నాయి. హైదరాబాద్ నగరం గ్లోబల్ సిటీగా దూసుకుపోతున్న తాగునీటి స్వచ్ఛత, భద్రత విషయంలో మాత్రం ప్రజలకు భరోసా ఇవ్వలేకపోతుంది. ప్రభుత్వం సరఫరా చేసే నీటి నాణ్యతపై నమ్మకం లేని నగరవాసుల్లో చాలా మంది వ్యక్తిగత వాటర్ ప్యూరిఫైయర్లు, ఫిల్టర్లు ఆధారపడుతున్నారు. ముఖ్యంగా మధ్యతరగతి ప్రజలు ప్యూరిఫైయర్లు లేదంటే ప్రైవేటు వ్యక్తులు సరఫరా చేసే ప్యూరిఫైడ్ నీటిని అధికారికంగా ఆధారపడుతున్నారు అని సంగారెడ్డి జిల్లా కందిలోని ఐఐటి హైదరాబాద్ పరిశోధకులు నిర్వహించిన సర్వేలో తేలింది. ఐఐటిహెచ్లోని సెంటర్ ఫర్ సస్టైనబుల్ డెవలప్మెంట్ విభాగం పరిశోధకులు హరిప్రియ నర్సింగన్, అలాగే కనక హిమబిందు పొట్టుమత్ కలిసి ఫిల్టరింగ్ ఫర్ ప్యూరిటీ, మిడిల్ క్లాస్ యాటిట్యూడ్స్ టు వాటర్ ఇన్ అర్బన్ ఇండియా పేరిట ఈ సర్వే నిర్వహించారు. హైదరాబాద్లోని ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీలో మేనేజ్మెంట్ కోటా సీట్ల దందా జోరుగా నడుస్తుంది. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని దాదాపు అన్ని కళాశాలల్లో బి కేటగిరీ కోటా హౌస్ ఫుల్ అని ఇక్కడ సిబ్బంది చెబుతున్నారు. దరఖాస్తు గడువు ముగియకముందే సీట్లను అమ్మేసుకుంటున్నట్లు తెలుస్తోంది. వాస్తవానికి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు స్వీకరించేందుకు ఈ నెల 15 వరకు గడువు ఉంది. నోటిఫికేషన్ ఇచ్చిన నాటి నుంచి దరఖాస్తు చేసుకోవడానికి కనీసం వారం పాటు సమయం ఉంటుంది. ఈ లెక్కన జూలై 1న నోటిఫికేషన్ ఇచ్చిన కాలేజీలపైన ఇవాల్టి వరకు దరఖాస్తులు స్వీకరించాలి. కానీ వాస్తవ పరిస్థితులు దీనికి భిన్నంగా ఉన్నాయి. కొన్ని టైర్ 1 కళాశాలలో పేపర్ నోటిఫికేషన్ ఇచ్చినప్పటికీ దరఖాస్తు చేసుకునే లింకును మాత్రం డీయాక్టివేట్ చేశారని గచ్చిబౌలికి చెందిన ఒక విద్యార్థి తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. దీనికి కారణం నోటిఫికేషన్ ఇవ్వక మునిపే సీట్లను అమ్ముకోవడమే అంటూ అన్నారు. ఇక బాచుపల్లి, నిజాంపేట, గడ్డింపేట, మోయినాబాద్, శంషాబాద్, ఇబ్రహీంపట్నం, ఉప్పల్, నాగోలు, కీసర, ఘట్కేసర్ ప్రాంతాల్లోని కాలేజీల్లో ఇదే పరిస్థితి ఉంది అని బి కేటగిరీ సీట్ల కోసం ఆయా కాలేజీలకు వెళ్లిన విద్యార్థులు, తల్లిదండ్రులు వాపోతున్నారు. ఇక కండ్లకోయ, దుండగల్, గండి మైసమ్మ ప్రాంతాల్లోని టైర్ 2 కాలేజీల్లో కొన్ని అసలు ప్రకటనలు ఇవ్వకుండానే సీట్లు అమ్ముకున్నాయి అని ఆయా ప్రాంతాలకు చెందిన తల్లిదండ్రులు, విద్యాశాఖ ఉన్నతాధికారులు మొరపెట్టుకుంటున్నారు.
మహారాష్ట్రను భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. నిన్న తెల్లవారుజామున కురిసిన వర్షానికి ముంబై పూణే ఎక్స్ప్రెస్ వెంకడాల సమీపంలోని మిస్సింగ్ లింక్ వద్ద భారీగా కొండ చర్యలు విరిగిపడడంతో ముంబై వైపు వెళ్లే మార్గాన్ని అధికారులు పూర్తిగా మూసివేశారు. భారీ వర్షాలకు పలు రైల్వే ట్రాక్లు జలమయం కావడంతో 40కి పైగా సర్వీసులపై ఆ ప్రభావం పడింది. పూణేలోని మావల్ ప్రాంతంలో కొండ చర్యలు విరిగిపడి ఒకే కుటుంబానికి చెందిన 3 మరణించారు. ఇక ఎడతెరిపిలేని వానలతో ముంబై మహానగరం అతలాకుతలమవుతుంది. వర్షాల వల్ల ముంబై సహా దేశవ్యాప్తంగా 14 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇక మరోవైపు ముంబై, థానే, రాయ్గఢ్ జిల్లాలకు వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. సముద్రంలో 40 మీటర్ల ఎత్తులో అలలు ఎగిసిపడే అవకాశం ఉందని హెచ్చరించింది. మరోవైపు ఛత్తీస్గఢ్లో వరుసగా 3వ రోజు కూడా భారీ వర్షాలు కురిశాయి. జమ్మూ కాశ్మీర్లోని కిష్ట్వార్ జిల్లాలో కురిసిన భారీ వర్షానికి నిర్మాణంలో ఉన్న కువార్ జల విద్యుత్ ప్రాజెక్టు వద్ద మెగా విస్ఫోటనం సంభవించింది. దీంతో కొండ చర్యలు విరిగిపడడంతో పెద్ద ఎత్తున వచ్చిన మందపాటి బురదపోర, బండరాళ్ల శిథిలాల కింద అనేక ట్రక్కులు, ట్యాంకర్లతో సహా అనేక వాహనాలు సగం వరకు కూరుకుపోయాయి. అయోధ్య రామ మందిర నిధుల దోపిడీపై దుమారం చెలరేగుతున్న నేపథ్యంలో 2 కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఇక శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్టు ప్రధాన కార్యదర్శి పదవికి చంపత్ రాయ్ చేసిన రాజీనామాను ధర్మకర్త మండలి ఆమోదించింది. ఇక తాత్కాలిక ప్రధాన కార్యదర్శిగా ట్రస్టు శాశ్వత సభ్యుడు కృష్ణమోహన్ను నియమించింది. సుమారు 3 గంటల పాటు జరిగిన ట్రస్టు సమావేశంలో ఈ అంశాలపై చర్చించి నిర్ణయాలు తీసుకున్నారు. ఇక 9 మంది శాశ్వత సభ్యుల్లో చంపత్ రాయ్, అనిల్ మిశ్రాలు మినహా 7 హాజరయ్యారు. ట్రస్ట్ చైర్మన్ నృత్య గోపాల్ దాస్ పాల్గొన్నారు. రామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్టు తదుపరి ప్రధాన కార్యదర్శిగా విశ్వ హిందూ పరిషత్ అంతర్జాతీయ ప్రధాన కార్యదర్శి భజరంగ్ బాగ్రా నియమితులయ్యే అవకాశం ఉంది. ఇక చోరీ ఆరోపణల నేపథ్యంలో ఇంతవరకు అందిన విరాళాల వివరాలను ట్రస్ట్ విడుదల చేసింది. 3,264 కోట్లు విరాళాలుగా అందాయని, అందులో 2,370 కోట్లు ఆలయ నిర్మాణానికి, ఇతర పెట్టుబడులకు వ్యయమయ్యాయి అని తెలియజేసింది. భారతదేశం ఫ్రాన్స్ నుంచి 114 రఫేల్ యుద్ధ విమానాల కొనుగోలు కోసం ఇటీవల లెటర్ ఆఫ్ రిక్వెస్ట్ జారీ చేసింది. అయితే భారత్ ఆ విమానాలతో సరిపెట్టుకోవట్లేదని, ఆర్డర్ను 214 విమానాలకు పెంచాలి అనుకుంటుందని సాక్షాత్తు రఫేల్ యుద్ధ విమానాల తయారీ సంస్థ దాసో సీఈఓ ఎరిక్ ట్రాపియోర్ ఫ్రెంచ్ పార్లమెంటరీ డిఫెన్స్ కమిటీకి తెలియజేశారు. ఇక భారతదేశం ఫ్రాన్స్తో భాగస్వామ్యం ద్వారా తన రఫేల్ యుద్ధ విమానాల సామర్థ్యాన్ని కొనసాగించడమే కాక మరింతగా విస్తరించాలని కోరుకుంటోంది అని ఆయన పేర్కొన్నారు. ఈ మేరకు 214 విమానాల కొనుగోలుకు సంబంధించి ప్రతిపాదనలు ఇవ్వాలి అని కోరిందని వెల్లడించారు. అంతేకాదు మేక్ ఇన్ ఇండియా కార్యక్రమంలో భాగంగా వాటిలో కొన్ని విమానాల తుది అసెంబ్లింగ్ భారత్లో చేసేలా ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు తెలియజేశారు. ఐర్లాండ్తో సిరీస్ కోల్పోయింది. పోనీ ఇంగ్లాండ్తో T20లోనైనా సత్తా చాటుతుంది అనుకుంటే 2వ మ్యాచ్ను చేజార్చుకుంది. ఇక దాంతో తీవ్ర విమర్శలతో ఒత్తిడిలో పడిన టీమిండియా ఇంగ్లాండ్తో జరిగే 3వ T20కి సిద్ధమైంది. ఇక తొలి విజయం కోసం అరులు చేస్తున్న భారత్ ఈ మ్యాచ్కు లెగ్ స్పిన్నర్ రవి బిష్నోయ్ను తప్పించడం దాదాపు ఖాయమైంది. 2వ మ్యాచ్ 17వ ఓవర్లో బిష్నోయ్ ఏకంగా 29 పరుగులు ఇచ్చుకున్నారు. మ్యాచ్ ఇండియా చేజారిపోయింది. ఇక మొత్తంగా 2వ T20లో 4 ఓవర్లు వేసిన బిష్నోయ్ 60 పరుగులు ఇచ్చినా ఒక్క వికెట్ కూడా తీయలేకపోయారు. ఫిఫా వరల్డ్ కప్లో ఇవాళ అర్జెంటీనా వర్సెస్ ఈజిప్ట్, స్విట్జర్లాండ్ వర్సెస్ కొలంబియా మ్యాచ్లు జరగనున్నాయి. ఇక చివరి నిమిషాల్లో ఎర్లింగ్ హాలాండ్ మెరుపుదాడులతో బ్రెజిల్ వరల్డ్ కప్ కలల సౌధం కుప్పకూలింది. రౌండ్ 16 మ్యాచ్లో బ్రెజిల్ 1-2 తేడాతో నార్వే చేతిలో ఓడి ఇంటిముఖం పట్టింది. ఉత్కంఠభరితంగా సాగిన ఈ పోరులో డబుల్ ధమాకాతో విజృంభించిన హాలాండ్ మెగా ఈవెంట్ చరిత్రలో తొలిసారి నార్వేను క్వార్టర్స్ చేర్చి సూపర్ హీరో అయిపోయాడు.